నమస్తే, వెల్కమ్ టు విజిల్. సత్యాన్ని ప్రశ్నించే స్వరాలు తగ్గి మూఢనమ్మకాలు పెరిగితే సైన్స్కు గడ్డు కాలం మొదలవుతుంది. పరిశోధనకు ప్రాధాన్యం తగ్గి తర్కానికి బదులు భావోద్వేగాలు ముందుకొస్తే సమాజం వెనక్కి వెళుతుంది. శాస్త్రీయ దృక్పథం బలహీనపడితే అభివృద్ధి కూడా మందగిస్తుంది. దేశం ముందుకు సాగాలంటే సైన్స్కు స్వేచ్ఛ, పరిశోధనకు ప్రోత్సాహం, విద్యలో తర్కబద్ధ ఆలోచన అవసరం. సైన్స్ను కాపాడడం అంటే భవిష్యత్తును కాపాడడమే. ఈ అంశం మీద కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజ్ మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. భారత ప్రభుత్వం వారి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3 ముఖ్యమైన సైన్స్ అకాడమీలకు నిధులు సమకూరుస్తుంది. ఒకటి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, రెండవది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా, మూడవది ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఈ 3 స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. ఈ దేశ ప్రజలకు ఉపయోగకరమైన పరిశోధనలు చేయడం వీటి ధ్యేయం. అంతేకాదు, దేశంలో ఉత్తమ పరిశోధనలు చేస్తూ సమాజానికి మేలు చేస్తున్న శాస్త్రజ్ఞుల్ని గుర్తించడం, వారికి అవార్డులు ప్రకటించి ప్రోత్సహించడం వీటి ఉద్దేశం. ఇందులో మూడవది ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవార్డులు ప్రకటించదు. కానీ మొదటి 2 దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక, విద్య, ఆరోగ్య రంగాల్లో కొన్ని వందల సంఖ్యలో ప్రతి ఏటా అవార్డులు ప్రకటిస్తోంది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల సిలబస్లోంచి వైజ్ఞానిక విషయాలు, చారిత్రక అంశాలు తొలగించి తమ హిందుత్వ ఎజెండాను అమలు పరచాలనుకుంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన్ ప్రసార్ లాంటి గొప్ప వైజ్ఞానిక సంస్థను కూడా మూసేసింది. అంటే వైజ్ఞానిక స్పృహకు దేశంలో తలుపులు మూసేసింది. వీటన్నిటిని ప్రారంభించి ప్రోత్సహించింది భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గనుక ఆయనపై ఉన్న వ్యక్తిగత కక్ష కారణంగానే వైజ్ఞానిక సంస్థలు మూసివేయడం, వాటికి ప్రతి ఏటా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం చేస్తున్నారేమో. ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం పేరు మార్చి పిఎం మ్యూజియం అని ప్రకటించడం మనకు తెలుసు. ఎలాగైనా సరే ఎక్కడా నెహ్రూ పేరు వినిపించకుండా చేయాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా ఉంది. ఇంతటితో ఆగకుండా ప్రతి ఏటా శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డులను కూడా రద్దు చేసింది. 2022లో సుమారు 300 సైన్స్ అవార్డులను రద్దు చేసిన శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం మరో ముందడుగు వేసి 92 సైన్స్ అవార్డులు రద్దు చేసింది. ఇలాంటి విషయాలకు పత్రికలు, మీడియా విస్తృత ప్రచారం ఇవ్వదు. అందువల్ల సామాన్య జనానికి విషయాలు తెలియవు. కేంద్ర ప్రభుత్వ నిధులు అందుకుంటున్న అకాడమీలు ఇచ్చే అవార్డులు ఇకపై కొనసాగించరాదని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం భావించింది. యువ శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు, లెక్చరర్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కలిగిన సైంటిస్టుల కోసం వివిధ స్థాయిల్లో ఇస్తున్న పలు రకాల అవార్డులన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి. తమకు దక్కాల్సిన గుర్తింపుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినందుకు వివిధ పరిశోధనశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థులు అందరూ ఆందోళన పడడం, పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియచేయడం మామూలే. అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ ఏ విషయంలో చేమ కుట్టినట్టుంది గనుక గతంలో పద్మశ్రీలు, పద్మభూషణ్లు, సాహిత్య అకాడమీ అవార్డుల్ని ప్రస్తుత ప్రభుత్వానికి తిప్పికొట్టినప్పుడే ఈ ప్రభుత్వం సిగ్గుపడలేదు. ఇక ఇప్పుడు పడాలని ఎందుకు అనుకుంటుంది? ఇక మిగిలింది ఒక్కటే, ఈ దేశంలో విజ్ఞాన శాస్త్రం ఎవరూ చదవకూడదు అని చట్టం తీసుకురావడమే. ఇంత చేసిన వారు ఇక ముందు అది కూడా చేయరని నమ్మకం ఏంటి? మన కేంద్ర ప్రభుత్వంపై మనకు తప్పకుండా నమ్మకం ఉండాలి. కాబట్టి వారు సులభంగానే ఈ కింది చట్టాలు చేయగలరు. 1, దేశంలో ప్రశ్న బతికి ఉండకూడదు. 2వది, దేశంలో వైజ్ఞానిక స్పృహ ఉండకూడదు. 3వది, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరెత్తితే ఇకపై కఠిన శిక్షలు. 4వది, గత జ్ఞాపకాలు ఎవరికీ ఉండకూడదు. ఎవరు గత చరిత్రని తవ్వి తీయకూడదు. 5వది, ప్రభుత్వం వారి మన్ కీ బాత్ మాత్రమే విని చెవులు ఊపుతూ ఉండాలి. 6వది, దేశంలో మేం ప్రజాస్వామ్యాన్ని గొప్పగా బతకనిస్తున్నాం అని మన దేశ నాయకులు విదేశాల్లో చెప్పొస్తుంటారు. వాటిని విని నోరు మెదపకూడదు, గమ్మున కూర్చోవాలి. 7వది, మైనారిటీలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నామని అంతర్జాతీయ వేదికల మీద మన నాయకులు ప్రసంగించి వస్తారు. మనం ఇక్కడ చప్పట్లు చరుస్తూ ఉండాలి.
ఎనిమిదవది బేటీ బచావో బేటీ పడావో నినాదాన్ని ప్రతి ఊర్లో సందుగొందుల్లో గొంతెత్తి నినదించాలి. దేశ రాజధాని ఢిల్లీ నడి ఒడ్డున మహిళా క్రీడాకారుల మీద దౌర్జన్యం చేశారని తెలిసినా నోరు విప్పకూడదు. అమెరికా పర్యటనల్లో వైట్ హౌస్లో జరిగిన ప్రెస్ మీట్లో భారతదేశంలో జరుగుతున్న హిందుత్వ అఘాయిత్యాల మీద, గుజరాత్ మానవ హననం మీద, జాతి వివక్ష మీద, అసమర్థ పాలన మీద విలేకరులు సంధించిన కేవలం 2 ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకుండా ప్రజాస్వామ్యం మా డిఎన్ఏలో ఉందని మన ప్రధాన నాయకుడు పిట్టకథ చెప్పి వచ్చిన అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకూడదు మనం. 11వది వాషింగ్టన్ డీసీ ప్రధాన వీధుల్లో భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం మీద అక్కడి జన విమర్శలు గుప్పిస్తుంటే మన ప్రధాన నాయకుడు నోరు మెదపకుండా నవ్వుతూ ఏడుపు మొహం వేసుకుని రాలేదా? 12వది భారతదేశంలో ప్రస్తుత హోంమంత్రి ఒక జడ్జిని చంపించిన క్రిమినల్ అని వాషింగ్టన్ వీధుల్లో తమ అధ్యక్షుడు బైడెన్కు వినపడేంతగా మైకులు పగిలేట్లు వక్తలు ఉద్రేకంతో ఉపన్యాసం ఇస్తుంటే దేశం వెలిగిపోతోందని మనమిక్కడ మన్ను తిన్న పాముల్లా పడి ఉండాలా వద్దా? ఉండాల్సిందే కదా. 13వది మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ఇంటర్వ్యూలో భారత ప్రధానిని ఉద్దేశించి సంధించిన ప్రశ్నలు వినిపించినా వినబడనట్లే నవ్వుతూ చెయ్యి ఊపుతూ ఆయన గారు అక్కడ తిరగలేదా? అంత పెద్ద స్థాయిలో ఉన్న వారికి లేని సిగ్గు సామాన్య మానవులం మనకెందుకబ్బా? పట్టించుకోవద్దు కదా. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. మన చర్మాన్ని మనమే మందంగా తయారు చేసుకోవాలి. తప్పదు మరి. భారత ప్రధాని పర్యటనపై స్పందిస్తూ 3 ప్రతిభావంతులైన ప్రముఖ అమెరికా సెనేటర్లు చెప్పిన విషయాలు చూద్దాం ఇప్పుడు. ఇందులో మొదటి 2 మహిళలు చాలా తీవ్రమైన పదజాలంతో నేటి భారత ప్రభుత్వం పట్ల తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. మానవ హక్కులకు విఘాతం కలిగిస్తూ, జర్నలిస్టులను హింసిస్తూ ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేసిన ఘనమైన చరిత్ర ప్రస్తుత భారత ప్రధానిది. కోరి బుష్ మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గౌరవించకూడదు. ఒకసియో కోర్టు ప్రధాని మోదీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, స్వేచ్ఛాలోచనను ధ్వంసం చేసింది. ప్రతిపక్ష సభ్యుల మీద నేరాలు మోపింది, జైలు పాలు చేసింది, పౌర సంఘాల స్వేచ్ఛను హరించింది. తనను కలిసినప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తప్పక ఈ సమస్యల్ని భారత ప్రధానికి ఎత్తి చూపాలి, ప్రశ్నించాలి. దేశంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా అమెరికా అధ్యక్షుడు ఎందుకంత ఘనంగా భారత ప్రధానిని ఆహ్వానించారు? అందులో ఉన్న రహస్యం ఏంటి అంటే ఇరు దేశాల మధ్య ఉన్న లావాదేవీలే ముఖ్య కారణం. అంతకు మించి అక్కడ భారత ప్రధానికి వ్యక్తిగతంగా లభించిన గౌరవం ఏమీ లేదు. డాక్టర్ దేవరాజ్ మహారాజ్ ప్రముఖ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.